ఇంకా రాలేదెందుకని? నానమ్మ ప్రవీణ్ ఎక్కడ? అభి వెళ్ళాడు తీసుకురావడానికి. వస్తూ ఉంటాడు, డోంట్ వరీ. అభి, ఎక్స్క్యూజ్ మీ. ప్రవీణ్ని తీసుకురావడానికి వెళ్ళావుగా? నానమ్మ, నేను తన కోసం పైకి వెళ్ళాను. పైన కనిపించలేదు, నేను కిందున్నాడేమో అని చూస్తున్నాను. కిందికైతే రాలేదు. సరే వెళ్ళి మరోసారి చూడు. సరే, మరోసారి చూస్తాను. బాబు అభి, కాస్త త్వరగా తీసుకురండి, ముహూర్తం దాటిపోతోంది. పంతులు గారు, ముహూర్తాన్ని ఆపి ఉంచండి. కమాన్ ప్రవీణ్, ఫోన్ ఎందుకు ఎత్తవరా నువ్వు? అనయ్య, నువ్వెందుకింత టెన్షన్ గా కనిపిస్తున్నావు? అసలు ప్రవీణ్ ఎక్కడ? తెలియడం లేదు. నేను వాడి కోసం అంతా వెతికాను. పైన గదిలో లేడు, కింద లేడు. అయినా నువ్వెందుకు మండపంలోంచి వచ్చావు? అనయ్య, దాని గురించి వదిలే. అనయ్య, ప్రజ్ఞ ఎక్కడ? కిందెక్కడ ఉంటుంది? కింద లేదన్నయ్య, తను బయట కూడా లేదు. ఒకవేళ ప్రజ్ఞ ప్రవీణ్ కలిసి తను బట్టలు మార్చుకోవడానికి వెళ్ళింది. బహుశా వాష్రూమ్లో ఉందేమో. నేను చెక్ చేస్తాను. కళ్ళజోడు లోపల ఉన్నావా? అనయ్య, చివరికి తన పగం తీర్చేసుకుంది కదా. పగ? నీకింకా అర్థం కావడం లేదా అన్నయ్య? అన్నయ్య, తనకి చాలా బాగా తెలుసు ప్రవీణ్కి నాకు పెళ్ళైపోయిందంటే అప్పుడు నువ్వు తన్ని వదిలేస్తావని. అలాగే ఈ పెళ్లి జరిగిందనుకో, అప్పుడు తనకి నువ్వే కాదు ప్రవీణ్ కూడా దక్కడని తెలుసు. అందుకే మండపానికి రావడానికి ముందే తన ప్రవీణ్ని మాయం చేసేసింది. అయినా ఇదంతా మన తప్పే. మనం పెళ్లికి ముందే తనకు అన్ని విషయాలు చెప్పకుండా ఉండాల్సిందన్నయ్యా. ఎంత తెలివైంది కాకపోతే తను మనల్ని మోసం చేస్తుంది. ఇదంతా నీకెందుకు అర్థం కావడం లేదన్నయ్యా? జనరల్ గా అయితే అబ్బాయి అమ్మాయిని తీసుకెళ్లిపోతాడు కదా, కానీ ఇక్కడ తను ఇంతమంది మధ్యలో నా పెళ్లి మండపం నుంచి నా కాబోయేవాణ్ణి, నా ప్రవీణ్ణి తనతో తీసుకెళ్లిపోయిందన్నయ్య. తీసుకెళ్లిపోయింది. I love you, Bulbul. I love you, Bulbul. నువ్విప్పుడే కదా చెప్పావు నువ్వు నా సంతోషం కోసం ఏమైనా చేయగలవని. ప్రవీణ్, మా అక్క సంతోషమే నా సంతోషం. నువ్వు మా అక్క కోసం వాళ్ళని పెళ్లి చేసుకోవాలి. పెళ్లి జరుగుతోంది నాకే, కానీ అప్పగింతలు కళ్ళజోడుకు జరుగుతాయి. అది కూడా రేపు ఉదయాన్ని. రేపు ఉదయం ఆ కళ్ళజోడిని ఇంటి నుంచి అవమానించి మెడ పట్టుకుని మరీ బయట గెంటేస్తారు. రేపు ఉదయం సన్ రైజ్ ఈ ప్రపంచంలో అన్నిటికంటే తక్కువ రోజులు కలిసి ఉన్న జంటకి ద ఎండ్ చూపిస్తుంది. ఇదంతా తెలిసిన తర్వాత కూడా నేను ఇంకా ఈ తప్పు చేయలేను. నా లైఫ్ నేను నాశనం చేసుకోగలనేమో, కానీ బుల్బుల్ లైఫ్ని నాశనం చేయలేను. నేను వెంటనే తనతో మాట్లాడాల్సిందే.
బుల్బుల్ ఫోన్ తీ, నేను నీతో మాట్లాడాలి. బుల్బుల్ నేను నీతో ఇప్పుడే మాట్లాడాలి, ప్లీజ్ ఫోన్ లిఫ్ట్ చేయి బుల్బుల్.